మీడియా 10 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. శ్రీ సమ్మక్క సారలమ్మ తల్లులను దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దంపతులు. ఓర్వకల్లు సమీపంలో ఉర్దూ విశ్వవిద్యాలయం అకాడమిక్ బిల్డింగ్ పునర్నిర్మాణం పనులను 1 కోటి రూపాయల స్వంత నిధులతో భూమి పూజ నిర్వహించిన మంత్రి టీజీ భరత్. కర్నూలు లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్లను అందజేసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి. కర్నూలు నగరంలోని యూనిక్యూ 29వ వార్షికోత్సవ కార్యక్రమాలు. పాతపట్నంలో ధనిక్ భారత్ వినూత్న కెరియర్ కౌన్సిలింగ్ కార్యక్రమం ప్రారంభం. ఇక వివరాల్లోకి వెళ్తే, సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి కప్ప మమతా మహేష్ 1వ వార్డు కౌన్సిలర్గా పోటీ చేస్తున్నారని తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎల్లవేళలా ప్రజల మధ్యలో ఉండి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ప్రభుత్వానికి తెలియజేసి పరిష్కరిస్తారని, ప్రభుత్వం నుండి వచ్చిన పథకాలను ప్రజలకు అందేలా కృషి చేస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో పంజల కొండల గౌడ్, ఒంటరి మల్లారెడ్డి, పొట్టి కరుణాకర్, బాయిరాజ్, అస్గర్, సయ్యద్, షాదుల్లా యాదవ్ గౌడ్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. నమస్కారాలు. మమ్మల్ని ఆశీర్వదించి ఇక్కడ పంపిన నరసన్న గారికి కృతజ్ఞతలు. మా మీద నమ్మకం ఉంచి ఇక్కడ పంపినందుకు రుణపడి ఉంటాము. ఎప్పటికీ పోటీ చేయడానికి వస్తున్నాము. మేము పోటీ చేస్తున్నాము. చేత గుర్తుకు ఓటేసి మమ్మల్ని గెలిపించండి. వచ్చిన తర్వాత మనకి ఉచిత బస్సు, సన్న బియ్యము, రేషన్ కార్డ్స్ వచ్చినాయి, కరెంటు ఫ్రీ వస్తుంది, ఇంద్రమ్మ ఇండ్లు వస్తున్నాయి. ఇంకా చేతి గుర్తుకి ఓటేస్తారని కోరుకుంటున్నాను. మనదే ఉంది కాబట్టి ఓటేసి మమ్మల్ని గెలిపిస్తే అన్ని పథకాలు మన ముందుకు తీసుకొచ్చి ఇంకా అభివృద్ధి చేస్తామని చెప్తున్నాం. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా వాళ్ళకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి ఆ సమస్యల్ని పరిష్కరించడానికి మేము ఎల్లప్పుడూ వాళ్ళకి తోడు ఉంటాము. ముందుగా నమస్కరించి తెలియజేయమనగా, అన్న కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి గారి ఆశీర్వాదంతో, ఆంక్ష గారి యొక్క ప్రోద్బలంతో, వారి యొక్క ఆశీర్వాదంతో వాళ్ళు బలపరిచినటువంటి క్యాండిడేట్ను కప్ప మమతా మహేష్ను తీసుకొని వార్డులో ఇంటింటికి ప్రచారం కోసం వస్తున్నాము. వార్డులో ఇంటింటికి తిరుగుతూ మన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి పథకాలను వివరిస్తూ, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ఇంకా చేయబోయేటువంటి పథకాలను ప్రజలకు తెలియజేస్తూ, అన్నగారి సహాయంతో మేము వార్డులో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇంటికి తిరిగి మన కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడానికి సహాయశక్తిగా కృషి చేస్తున్నాము. అదేవిధంగా గవర్నమెంట్ రాబోయేటువంటి 3 సంవత్సరాల్లో చేసే పనులు ప్రతి ఒక్క నిరుపేదకు చేరవేస్తామని అన్న తరపున, అంటే గవర్నమెంట్ తరపున మేము హామీ ఇవ్వడం జరుగుతుంది. మా వార్డును భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కానీ మా వార్డుకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలను అన్నగారి దృష్టికి తీసుకెళ్ళి, అన్నగారి దృష్టిలో పెట్టి, అన్నగారి యొక్క సహకారంతో వాటన్నిటిని కూడా అభివృద్ధి చేస్తామని వార్డు ప్రజలకు మా యొక్క కప్ప మమతా మహేష్ తరపున నేను వాళ్ళకి, వార్డు ప్రజలకు వాళ్ళు ముందుగా వస్తున్నారు కాబట్టి, తెలియకుండా ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చి కొత్త కాబట్టి వాళ్ళ తరపున ప్రచారంలో భాగంగా పాల్గొనడం జరుగుతుంది. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి నాయని సత్యలక్ష్మి యాదగిరి
16వ వార్డు కౌన్సిలర్గా పోటీ చేస్తున్నానని తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంతకుముందు 2 సార్లు ఓడిపోయాం, మేము ఇప్పటికైనా మాపై దయ తలచి గెలిపించగలరని అన్నారు. ఎల్లవేళలా ప్రజల మధ్యలో ఉండి ప్రజలకు సేవ చేసే మనిషి నాయని యాదగిరి అన్నారు. వార్డులో ఎలాంటి సమస్యలు ఉన్నా అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్యలు పరిష్కరిస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జలాలు, జుబేరు, నాయన తిరుపతి, భిక్షపతి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖ్యంగా చెప్పాలంటే గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో మరి ఎంతోమందికి మరి పింఛన్లు కానీ ఇందిరమ్మ ఇండ్లు కానీ మరి అటువంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఆరోగ్యశ్రీ కానీ కార్యక్రమాలు చేయడం జరిగింది. మరి గతంలో మరి టీఆర్ఎస్ ప్రభుత్వంలో మరి ఎటువంటి ఏం జరిగిందో అందరికీ తెలుసు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తున్నాం, మహిళలకు ప్రతి ఒక్కరికి కూడా బస్ సౌకర్యం కల్పించడం జరిగింది. మరి గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక పింఛన్ రాలేదు, ఒక రేషన్ కార్డు రాలేదు. ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే మరి రేషన్ కార్డు రావడం జరిగింది, మరి పింఛన్లు రావడం జరిగింది. ముఖ్యంగా చెప్పాలంటే 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేయడం జరిగింది. అలాగే సన్నబియ్యం ఈరోజు మరి భారతదేశంలో ఎక్కడ కూడా మరి సన్నబియ్యం ఇచ్చే పరిస్థితి లేదు. ఒక తెలంగాణ రాష్ట్రంలోనే రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మరి ప్రతి ఇంటికి మరి ప్రతి పేదలు మంచి అన్నం తినాలనే ఉద్దేశంతో సన్నబియ్యం పంపిణీ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా చెప్తున్నాం, మరి 200 యూనిట్ల వరకు కరెంటు బిల్లు లేకుండా ప్రతి ఇంటికి కూడా మరి గృహజ్యోతి ద్వారా మరి ఉచితంగా ఇస్తున్నాం. ఇలా ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని మరి కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతుంది. మరి గతంలో మేము ఇదే వార్డు నుంచి 2 సార్లు ఓడిపోవడం జరిగింది. ఓడిపోయినా కూడా మరి మేము నిరాశ చెందకుండా ప్రజల వద్దకు వచ్చి మరి గెలిపే లక్ష్యంగా ఈరోజు ఖచ్చితంగా మా ప్రజలందరూ వార్డు ప్రజలందరూ గెలిపిస్తారని నేను ఆశిస్తున్నాను. జై కాంగ్రెస్, రెడ్డి గారి నాయకత్వం, జై కాంగ్రెస్, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. 16వ వార్డులో మేము ప్రచారం చేస్తున్నాము. నాయని యాదగిరి అనేటోడు అందరు ప్రజల మధ్యలో ఉండేవాడు. నేను సత్యలక్ష్మి అనేది కూడా ఎవరికి ఏదొచ్చినా నేను ఒక స్త్రీని కాబట్టి స్త్రీలకైనా ఎవరికైనా అందుబాటులో ఉంటాము. మరి 2 సార్లు ఓడిపోయి కూడా ప్రజల మధ్యలోకి వస్తున్నాము. మరి అదేవిధంగా మమ్మల్ని అందరూ ఆశీర్వాదించి కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తు కోటేయాలని అందరికీ చెప్పుకుంటూ వేడుకుంటూ వస్తున్నా. నేను తప్పకుండా వేస్తారని మేము ఆశిస్తున్నాము. మేము ఎల్లప్పుడూ ప్రజలతో పాటే ఉంటాము, ప్రజల బాధలు తీరుస్తాము. ఈసారి అయితే మమ్మల్ని గెలిపియాలని కోరుకుంటూ ప్రజల మధ్యలో ఉంటూ వేడి ఓటేసి భారీ మెజారిటీతో గెలిపియాలని కోరుకుంటూ. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గాజుల భారతమ్మ చంద్రమౌళి 17వ వార్డు కౌన్సిలర్గా పోటీ చేస్తున్నానని తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎల్లవేళల్లో ప్రజల మధ్యలో ఉండి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ప్రభుత్వానికి తెలియజేసి పరిష్కరిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బాబు, సబ్బాని నరేష్, రామ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చేతి గుర్తుకోటు చేతి గుర్తుకే మనవాడు చేతి గుర్తుకే మనవాడు గెలుపుదాం గెలుపుదాం భారతమాతని గెలుపుదాం 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 భారతమాతని గెలుపుదాం చేతి గుర్తుకే మనవాడు చేతి గుర్తుకే మనవాడు చేతి గుర్తుకే చేతి గుర్తుకే చేతి గుర్తుకే చేతి గుర్తుకే గుర్తుకే చేతి గుర్తుకే గెలిపిద్దాం 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 శ్రీనివాస్, నేను మాజీ వార్డు మెంబర్, ఫస్ట్ వార్డుకి ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిపిన. 17వ వార్డు అభ్యర్థిగా మా అమ్మగారికి టికెట్ ఇవ్వడం జరిగింది. గాజుల భారతమ్మ చంద్రమౌళి కాంగ్రెస్ పార్టీ నుంచి బీఫామ్ వచ్చింది మాకు 17వ వార్డు నుంచి. ఇక్కడ ఇంతకుముందుకు నా కట్కే నరసింహారావు అని చెప్పేసి టీఆర్ఎస్ నుంచి టికెట్ ఇవ్వడం జరిగింది. 3 సార్లు వాళ్ళకే ఇచ్చిర్రు. మరి పాత బస్సులు ఎవరు లేరా? ఇంకా టీఆర్ఎస్ నుంచి ఉద్యమకారులు ఎంతోమంది ఉన్నారు, అయినా కానీ 3 సార్లు వాళ్ళకి ఇచ్చిర్రు. ఇండిపెండెంట్ అభ్యర్థి మీద ఓడిపోయిండు ఆయన, ఒక మాజీ మంత్రి హరీష్ రావు అనుచరుడు నరసింహారావు అంటే.
వాళ్ళ తమ్ముడిని గెలిపిస్తే 5 సంవత్సరాల బస్సుకి వచ్చిన పాపం లేదు, ఎన్నడికి ఇట్లా రాలేదు. ఒక డబుల్ బెడ్రూమ్ ఇట్లా ఇండ్లు కోల్పోయారు. మేము గజ్వేల్ అంటే గజ్వేల్ అంటే గ్రామకంఠం, పాత ఊరు గజ్వేల్ అంటేనే పాత బస్తీ. ఇంతవరకు అక్కడ వచ్చిన పాపాలు లేదు. వాళ్ళు ఎప్పుడు రాలి, ఇప్పుడు ఎలక్షన్ రాగానే వాళ్ళు వచ్చి ఇప్పుడు తిరుగుతున్నారు బస్సులల్లో. మేము పాత వాస్యోలం అక్కడ పుట్టి పెరిగిన మా తాతల నుంచి ఇల్లు మాకు అక్కడ 17వ వార్డు ఉంది. ఆయనకి ఇల్లు గిట్ల లేదు అక్కడ. ఆయన మంత్రి అనుసరణ చెప్పక తిరిగి కానీ ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎంతోమంది కోల్పోయారు కానీ ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇట్లా ఇవ్వలేదు. ఒక్కొక్కరు చనిపోతే రోడ్డు మీద శవాన్ని వేసుకొని దాన సంస్కారం చేసుకున్నారు. ఇల్లు పోయినా కానీ వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ లేదు. వాళ్ళ అంచర్లకే ఇప్పించుకోవడం జరిగింది టీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 సంవత్సరాలు. నాకిట్లా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే వచ్చింది. నాకిట్లా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే వచ్చింది. రేషన్ కార్డు ఇట్లా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఎంతో మంది బీద పిల్లలకు రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఇంకొకటి రైతు బంధుకి ఇట్లా 2 లక్షల రుణమాఫీ చేసిండు రేవంత్ అన్న. 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసిండు. ఇంకొక 25,000 మహిళలకి ఇట్లా ఈ 2 నెలల ఎలక్షన్ అయిపోయినాక ఇట్లా ఇస్తా అని చెప్పేసి హామీ ఇచ్చారు మా రేవంత్ రెడ్డి గారు. మొన్న క్యాబినెట్ మంత్రివర్గంలో చెప్పడం జరిగింది. అది ఖచ్చితంగా అమలు చేస్తారు. 6 గ్యారెంటీలు 5 గ్యారెంటీలు అమలు చేశారు. ఇంకో ఒక్క గ్యారెంటీ మాత్రం బ్యాలెన్స్ ఉంది. అది ఇట్లా ఈ 2 నెలల ఈ మున్సిపల్ ఎలక్షన్లు అయిపోయినాక ఇట్లా ప్రతి ఒక్క మహిళకి 2,500 రూపాయలు ఇస్తారని చెప్పేసి చెప్పారు. మన ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు చేయి గుర్తుకు వేసుకుంటేనే మనం ఏదైనా చేయగలుగుతాము. టీఆర్ఎస్కి ఇస్తే వాళ్ళు ఏం రారు. టీఆర్ఎస్ ఆయన ఫామ్ హౌస్లో వండుకుంటూ కేసీఆర్ గారు ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇట్లా ఇప్పుడు ఏదో ఎలక్షన్ వచ్చిందని చెప్పేసి హడావిడి చేస్తారు ఈ మంత్రి హరీష్ రావు అనుచరులు. మళ్ళీ గెలిచినాక బస్సులలో మనమే చేయాలి. మళ్ళీ మన ప్రభుత్వం మనదే ఉంది కాబట్టి మనమే చేయాలి. వాళ్ళకి వేస్తే ఏం చేయరు. వాళ్ళు మళ్ళీ గల్లీలలో ఇట్లా కనబడరు. వాళ్ళు బిజినెస్ చేసుకుంటారు. నేను మా పాత బస్సులో మాకు ఇల్లు ఉంది, ఆయనకి ఇల్లు లేదు అక్కడ. నేను 24 గంటలు గజ్వేల్ ప్రజలు మా పాత బస్సు ప్రజలకు అందుబాటులో ఉంటాం. మాకు బిజినెస్ లేవు. మేము రైతు కుటుంబంలో పెట్టినా మేము వ్యవసాయం చేసుకుంటాం. వాళ్ళు బిజినెస్ చేసుకుంటారు. వాళ్ళు బిజినెస్ చేస్తాం. మేము 24 గంటలు మా తండ్రి గారు కానీ మా అమ్మగారు కానీ అదే బస్సులో ఉంటారు. మేము 24 గంటలు మేము ముగ్గురం అన్నదాంలో మేము అందుబాటులో ఉంటాం. ఏ ప్రాబ్లం వచ్చినా మా దగ్గరికి వస్తే మేము చేయడం జరుగుతుంది. మా నాన్నగారికి ఇట్లా ఇంతకుముందు ఆర్టీసీలో కార్మికులకు 30 సంవత్సరాలు సేవ చేసిండు. డిపో సెక్రటరీగా యూనియన్ సెక్రటరీగా 30 సంవత్సరాలు సేవ చేసిండు. మేము డబ్బుల గురించి మేము రాజకీయంలో రాలేదు. మేము నర్సారెడ్డి గారు పిలిచి బీఫామ్ ఇచ్చిండు. మా అమ్మని గెలిపిస్తే మేము 17వ వార్డు అభివృద్ధికి కంపల్సరీ తోడ్పడతామని చెప్పి 17వ వార్డు ప్రజలందరికీ చేతులెత్తి దండం పెడుతున్నాం. మా అమ్మని గెలిపించాలని చెప్పి రూపాయలు మాకు నిధులు ఇవ్వడం జరిగింది. ఇక్కడ చిక్కుడు బస్సులో సీసీ రోడ్డు గురించి మా నర్సారెడ్డి గారు మొన్న ప్రారంభం చేసిర్రు. ఆడ మెట్రిక్ ఇట్లా పడ్డది. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఎలక్షన్ అయిపోయిన తర్వాత రోడ్డు పోస్తారు, మెట్రిక్ ఇట్లా పడ్డది. ఇంకొకటి 17వ వార్డులో గుంటూరు బస్సులో చాకలి బస్సులో మొన్న మా నర్సారెడ్డి గారు కొబ్బరికాయ కొట్టడం జరిగింది. అది ఇట్లా మెట్రిక్ పడ్డది. ఈ టీఆర్ఎస్ వాళ్ళు ఎలక్షన్ కోడ్లో ఎట్లా పోస్తారు. ఇంతమందికి ఇట్లా ఒకసారి వార్డు మెంబర్కి చేసిన పాత బస్సు ఎస్సీ కాలనీకి వెళ్ళి అంత సీసీ రోడ్డు నాయంలోనే చేసినాను. ఒకటి కమిటీ వాళ్ళకి ఇట్లా కట్టడం జరిగింది నాయంలోనే. మీరు చూడండి ఎస్సీ కాలనీకి ఇట్లా పోయి చూడండి ఎంతమందికి ఏం చేసినా సేవ్ ఏం చేసినా ఎస్సీ కాలనీ ప్రజలకి ఇట్లా తెలుసుకోవాలి. ఇప్పుడు ఇట్లా మళ్ళీ 17వ వార్డుకు నేను కంపల్సరీ నేను ఎంత డెవలప్ చేస్తానో చేసి చూపిస్తాను. నేను చెప్పడం కాదు. ఈ 3 సంవత్సరాలు నాకు ప్రభుత్వం ఉన్నది. నేను కంపల్సరీ అభివృద్ధి చేస్తా. మస్కూరిపాడలో ఇట్లా వాళ్ళు ఒక కమిటీ వాళ్ళు అడిగారు. ఆ కమిటీ వాళ్ళ ఇట్లా మా నర్సన్న వచ్చి మొన్న కొబ్బరికాయ కొట్టడం జరిగింది. దాని నిధులు ఇట్లా నేను అన్నతో మాట్లాడి ఎలక్షన్ తర్వాత కమిటీ వాళ్ళకి ఇట్లా నేను కట్టిస్తా అని చెప్పేసి వాళ్ళకు హామీ ఇవ్వడం జరిగింది. కంపల్సరీ చేస్తాను. రామగుండం కార్పొరేషన్ ఎన్నికల నామినేషన్ పర్వం శుక్రవారంతో ముగిసింది. 13వ డివిజన్ నుండి కటుక స్వాతి ప్రవీణ్ శుక్రవారం ఎన్నికల అధికారులకు తన నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన డివిజన్ ప్రజలకు ఎలాంటి కష్టం వచ్చినా తన కటుకు నాగయ్య చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సహకారం అందిస్తూ వస్తున్నామని, డివిజన్ ప్రజల ఆశీర్వాదంతో గెలుస్తున్న నమ్మకం ఉందన్నారు. పోటీ చేస్తున్నాను. అందరి ఆశీర్వాదం నాకు కావాలి. అందరికీ నమస్కారం. జై తెలంగాణ, జై కేసీఆర్, జై చంద్రన్న. ఈసారి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్లో
13వ డివిజన్ నుండి టీఆర్ఎస్ పార్టీ వారు నన్ను నమ్మి మా రాకం వేణన్న లత గారు వారు ముందువాడి మాకు గెలుపు అవకాశం లేదని మాకు టీఆర్ఎస్ టికెట్ ఇచ్చి బలపరిచారు. అందుకు అనుకూలంగా ఈరోజు మేము నామినేషన్ వేశాము. ఈ ఎలక్షన్ అనేది కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక రెఫరెండం లాంటిది. ఇది ఏంటంటే ఇది ఒక పరీక్ష. వీళ్ళకి 2 సంవత్సరాల వాళ్ళ ప్రభుత్వ పాలనకి ఇది ఒక పరీక్ష. ఇందులో వాళ్ళు నెగ్గితే వాళ్ళను ప్రజలు యాక్సెప్ట్ చేసినట్టు, లేకుంటే ప్రజలు తిరస్కరించినట్టు. ఖచ్చితంగా రామగుండంలో ఎగిరేది గులాబీ జెండానే. ఖచ్చితంగా మేయర్ స్థానం కూడా మా చంద్రన్న కౌశికరన్న ఆధ్వర్యంలో మేయర్ స్థానం కూడా ఖచ్చితంగా మా టీఆర్ఎస్ వాళ్ళే గెలుచుకుంటారని ఖచ్చితంగా మేము బల్ల గుద్ది చెప్తున్నాము. ధన్యవాదాలు. జై తెలంగాణ. నమస్కారం. జై తెలంగాణ, జై కేసీఆర్, జై చంద్రన్న. ఈసారి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్లో 13వ డివిజన్ నుండి టీఆర్ఎస్ పార్టీ వారు నన్ను నమ్మి మా రాకం వేణన్న లత గారు వారు ముందువాడి మాకు గెలుపు అవకాశం లేదని మాకు టీఆర్ఎస్ టికెట్ ఇచ్చి బలపరిచారు. అందుకు అనుకూలంగా ఈరోజు మేము నామినేషన్ వేశాము. ఈ ఎలక్షన్ అనేది కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక రెఫరెండం లాంటిది. ఇది ఏంటంటే ఇది ఒక పరీక్ష. వీళ్ళకి 2 సంవత్సరాల వాళ్ళ ప్రభుత్వ పాలనకి ఇది ఒక పరీక్ష. ఇందులో వాళ్ళు నెగ్గితే వాళ్ళను ప్రజలు యాక్సెప్ట్ చేసినట్టు, లేకుంటే ప్రజలు తిరస్కరించినట్టు. ఖచ్చితంగా రామగుండంలో ఎగిరేది గులాబీ జెండానే. ఖచ్చితంగా మేయర్ స్థానం కూడా మా చంద్రన్న కౌశికరన్న ఆధ్వర్యంలో మేయర్ స్థానం కూడా ఖచ్చితంగా మా టీఆర్ఎస్ వాళ్ళే గెలుచుకుంటారని ఖచ్చితంగా మేము బల్ల గుద్ది చెప్తున్నాము. ధన్యవాదాలు. జై తెలంగాణ. రామగుండం కార్పొరేషన్ ఎన్నికల నామినేషన్ పర్వం శుక్రవారంతో ముగిసింది. 43వ డివిజన్ నుండి బండి రాము తన నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా బండి రాము మాట్లాడుతూ తాను అనునిత్యం డివిజన్లో తిరుగుతూ ప్రజలకు ఎలాంటి అవసరాలు ఉన్నా తీర్చుతూ వస్తున్నానని తెలిపారు. ప్రజల ఆశీర్వాదంతో తను తప్పకుండా గెలుస్తానన్న నమ్మకం ఉందన్నారు. 3వ డివిజన్ నుంచి ఈరోజు కార్పొరేటర్ కాంగ్రెస్ అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ వేశాను. ముఖ్యంగా నేను చెప్పదలుచుకునేది ఏంటంటే ప్రజల సమస్యలు పూర్తి స్థాయిలో నాకు అవగాహన ఉన్నది. నేను ఈరోజే ఎన్నికలు వచ్చినాయని చెప్పి ముందుకు వచ్చుడు కాదు. నేను గత 9 సంవత్సరాల నుండి డివిజన్లో ఉన్న ప్రతి సమస్యను కానీ పరిష్కరించడానికి కానీ నేను పూర్తి స్థాయిలో ఉన్నాను. అదేవిధంగా మన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారి ఆశీస్సులు కానీ మరి మనాలి ఠాకూర్ గారి ఆశీస్సులు కానీ నాకు ఉంటాయని ఆశిస్తున్నాను. అలాగే ముఖ్యంగా చెప్పాలంటే డివిజన్లో పలు అభివృద్ధి పనులు కానీ ఏమైనా కానీ నా దృష్టికి తీసుకొచ్చినప్పుడు నేను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి దాన్ని సకాలంలో దాన్ని చేయించడం జరిగింది. ఇటువంటి పనులు గత 4 సంవత్సరాల నుండి నేను చేస్తున్నాను. ఇదేదో ఇప్పుడే ఎలక్షన్లు వచ్చినాయని నేనేదో డివిజన్లో తిరుగుడు కాదు. నేను గత 4 సంవత్సరాలుగా, అంతకుముందు ఇంకో 5 సంవత్సరాలు పక్క డివిజన్ కట్ అయిపోయింది. ఈ 9 సంవత్సరాల నుండి నేను డివిజన్లోనే ప్రతి సమస్యకు పరిష్కార దిశలో నేను వ్యవహారం చేస్తున్నాను. ఈసారి నన్ను 43వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిగా నన్ను గెలిపించాలని, దీనికి ప్రజల ఆశీస్సులు ఎప్పుడు నాకు ఉంటాయని, అదేవిధంగా మన రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ అన్న గారి ఆశీస్సులు, అలాగే మన మనాలి ఠాకూర్ గారి ఆశీస్సులు నా మీద ఉండాలని, ముఖ్యంగా మా 43వ డివిజన్ ప్రజల ఆశీస్సులు నా మీద ఉండాలని నేను వేడుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ. రామగుండం కార్పొరేషన్ ఎన్నికల నామినేషన్ పర్వం శుక్రవారంతో ముగిసింది. అదేవిధంగా 43వ డివిజన్ నుండి బొబ్బిలి సతీష్ తన నామినేషన్ను ఎన్నికల అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 43వ డివిజన్ ప్రజలంతా తనకు కార్పొరేటర్గా అవకాశం కల్పించాలని కోరారు. ఏ గుర్తొచ్చినా 43వ డివిజన్ కార్పొరేటర్గా గెలిపిద్దాం. 43వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. గత 4 సార్లు టీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ ఆశించి ఈరోజు మళ్ళీ నేను నామినేషన్ ఇస్తున్నాను. మరి ఈసారి కూడా మనకు టికెట్ వస్తుందా లేదా కొంచెం డౌట్ ఉన్నది. మ్యాక్సిమం అయితే రావాలి,
కానీ నేనైతే మొదటి నుంచి పార్టీకి సేవ చేస్తున్నా. ఒకవేళ టికెట్ వచ్చినా రాకున్నా ఇండిపెండెంట్గా కూడా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అదేవిధంగా 43 డివిజన్ అక్క చెల్లెళ్లకు, అన్న తమ్ముళ్లకు, నాకంటే పెద్ద వయసు పెద్ద అమ్మ నాన్నలకు అందరి వేడుకున్నది ఒకటే, మన డివిజన్ అభివృద్ధి చెందాలంటే మీరు నాకు ఓటేసి గెలిపించండి. ఇక ముందు కూడా గతంలో చేసిన పనులకు మిగిలిపోయిన పనులు కానీ, నిత్యం పారిశుద్ధం కానీ, స్ట్రీట్ లైట్లు కానీ, మిగతా మీకు ఏ అవసరం ఉన్నా కూడా మీ ఇంటి సొంత కొడుకుగా మీకు సేవ చేస్తూ మన డివిజన్ అభివృద్ధి తీసుకొస్తామని చెప్పేసి అందరి ముంగట తెలియజేస్తున్నాం. పోలీసులకు పాడి కౌశిక్ రెడ్డి క్షమాపణలు. తాను పోలీసులపై ఉద్దేశపూర్వకంగా వ్యాఖ్యలు చేయలేదని, వారి మనోభావాలు దెబ్బతింటే క్షమించాలని కోరిన హుస్నాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సమ్మక్క జాతరకు వెళ్తుంటే అడ్డుకొని తీవ్ర ఒత్తిడి చేశారని, ఆ సమయంలో నోరు జారానని ఉద్దేశపూర్వక మాటలు కావని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలకి, హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలకి మరియు మైనార్టీ సోదరుమణులకి, సోదరులకి అందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. సమ్మక్క జాతర అని మా సొంత గ్రామం వీణవంకలో జరుగుతుంది. ఆ జాతరలో మొక్కులు చెల్లించుకోవడానికి నేను, నా సతీమణి, నా బిడ్డ మరియు మా దళిత మహిళా సర్పంచ్ గారు మొక్కులు చెల్లించుకోవడానికి పోవడం జరిగింది. ఆడ మేము మొక్కులు చెల్లించుకున్న సందర్భంలో రేవంత్ రెడ్డి గారి ఆదేశాలతోని ఈడ ఉన్న మా జిల్లాలో ఉన్న సిపి గారు మరియు హుజరాబాద్ లో ఉన్న ఏసీపీ గారు, జమ్మికుంట రూరల్ సిఐ గారు ఏ విధంగా మమ్మల్ని అవమానపరిచిండ్రో, ఏ విధంగా గద్దెల మీద నుంచి ఈడ్చుకపోయారో మీ అందరూ కూడా చూసారు. ఆ ఫ్రస్ట్రేషన్ లో నేను సిపి గారిని ఒక మాట అనడం జరిగింది. కానీ నేను ఏ కులాన్నో ఏ మతాన్నో కించపరచడానికో నేను అట్లాంటి స్టేట్మెంట్ చేయలేదు. నా ఉద్దేశము అది కాదని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇలా ఒక్కసారి ఆలోచన చేయండి. ఆ ఫ్రస్ట్రేషన్ లో, ఆ ప్రెషర్ లో, ఆ టార్చర్ లో నేను ఒక మాట స్లిప్ అయితే కావచ్చు. కానీ నేను వాళ్ళందరికీ కూడా దానివల్ల ఎవరికన్నా వాళ్ళ మనోభావాలు దెబ్బతినుంటే వాళ్ళని నేను పర్సనల్ గా అప్లైజ్ చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. మేడారం సమ్మక్క సార్లమ్మ జాతరకు హెలికాప్టర్ ద్వారా విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఘనంగా స్వాగతం పలికిన రాష్ట్ర పంచాయతీరాజ్, మహిళా, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ టిఎస్ దివాకర్, ప్రత్యేక అధికారులు, ఉన్నత పోలీస్ అధికారులు తదితరులు. పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ వద్ద పోలీస్ గౌరవ వందనం స్వీకరించిన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. श्रीमान गार्ड आपका निरीक्षण के लिए हाजिर है. మెదక్ జిల్లాలో రాజకీయాల్లో
సంచలన పరిణామం చోటు చేసుకుంది. మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సి సుప్రభాత్ రావు పార్టీకి గుడ్ బై చెప్పి బీఆర్ఎస్ లో చేరారు. హైదరాబాద్ లో మాజీ మంత్రి హరీష్ రావు సమక్షంలో గులాబీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఉమ్మడి మెదక్ జిల్లాలో గులాబీ జెండానే ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు. శ్రీ సమ్మక్క సార్లమ్మ తల్లులను దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దంపతులు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.